100 మెగాపిక్సెల్ కెమెరా మొబైల్స్ మనకి మంచి ఫొటోస్‌ని క్యాప్చర్ చేస్తాయి. ఫోటో క్వాలిటీ చాలా బావుంటది అని అనుకుంటారు. మనకి మొబైల్ యాడ్స్‌లో కూడా 100 మెగాపిక్సెల్, 200 మెగాపిక్సెల్ అని పెద్ద అక్షరాలతో చూపిస్తారు. ఎక్కువ మెగాపిక్సెల్ ఉంటే ఫోటోస్ కూడా చాలా బాగా వస్తాయని అందరూ అనుకుంటారు. కానీ ఎప్పుడైనా నోటీస్ చేశారా? అంటే 48 ఎంపీ ఉన్న మొబైల్ కెమెరా క్యాప్చర్ చేసిన ఇమేజ్ అనేది 100 ఎంపీ ఉన్న మొబైల్ క్యాప్చర్ చేసిన ఇమేజ్ కంటే చాలా బావుంటాయి కొన్నిసార్లు. సో, ఇక్కడ తెలుసుకోవాల్సిన రియాలిటీ ఏంటంటే, మెగాపిక్సెల్ అంటే ఇమేజ్ క్వాలిటీని డిసైడ్ చేయదు. సో, మెగాపిక్సెల్ అనేది ఇమేజ్ సైజ్‌ని ఇంక్రీజ్ చేయడానికి, ఇమేజ్ సైజ్‌ని పెంచడానికి మాత్రమే మెగాపిక్సెల్‌ని యూజ్ చేస్తారు. సో, ఇమేజ్ క్వాలిటీకి, మెగాపిక్సెల్‌కి అసలు సంబంధం లేదు. సో, మనకి ఇమేజ్ క్వాలిటీ అనేది సెన్సార్స్ పైన, లెన్స్ పైన, ఇమేజ్ ప్రాసెసింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో, మనకు మెగాపిక్సెల్ తక్కువగా ఉండి, లార్జ్ సెన్సార్ కెమెరాస్ మంచి ఇమేజ్‌ని, మంచి క్వాలిటీ ఇమేజెస్‌ని జనరేట్ చేస్తాయి. ఇంకొకటి ఆలోచిస్తే ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ లాక్స్ పెట్టి కెమెరాస్ తీసుకుంటారు. సో, వాటిలో ఎంతుంటాయి మెగాపిక్సెల్? 100 ఎంపీయో, 200 ఎంపీ, 300 ఎంపీ కాదు. 24 ఎంపీ, 33 ఎంపీ, 45 ఎంపీ వరకు ఉంటాయి. కానీ స్టన్నింగ్ ఇమేజెస్‌ని జనరేట్ చేస్తాయి. సో, ఎప్పుడైనా మీరు మొబైల్ తీసుకునేటప్పుడు మెగాపిక్సెల్ కాకుండా సెన్సార్ సైజ్ అనేది చూడండి. మనకు సెన్సార్ సైజ్ అనేది డిస్క్రిప్షన్‌లో ఎక్కడో చిన్నగా మెన్షన్ చేస్తారు. మెగాపిక్సెల్ అనేదైతే పెద్ద అక్షరాలతో రాస్తారు. చూసారు కదా! ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.